హలో అందరికీ. ఈరోజు మా అమ్మ చేపల ఇగురైతే చేసిందనమాట. అది కూడా చిన్ని చిన్ని చేపలతో చేసింది. ఈ రెసిపీ అయితే చాలా టేస్టీగా వచ్చిందనమాట. మీరు ఇంట్లో కంపల్సరీగా ట్రై చేయాల్సిన రెసిపీ. ఈ రెసిపీ ఎలా చేసిందో చూసేద్దాం. ముందుగా మనం చేపల్ని నీట్‌గా క్లీన్ చేసుకొని వాటిపైన చిన్నగా ఘాట్లు పెట్టుకున్న తర్వాత అందులో పసుపు, ఉప్పు, కారం వేసుకొని ఇది అంతా బాగా చేపలకు పట్టేలాగా మనం దీన్ని బాగా కలిపి మూత పెట్టి ఒక 15 నిమిషాల పాటు దీన్ని మ్యారినేట్ చేసుకోవాలి. ఈ లోపల ఒక బాండీలో ఆయిల్ హీట్ చేసుకొని, ఆయిల్ హీట్ అయినాక అందులో కట్ చేసుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసుకొని, ఉల్లిపాయ మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ మగ్గిన తర్వాత అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని, పచ్చివాసన పోయేంత వరకు మనం దీన్ని ఫ్రై చేసుకొని, పచ్చివాసన పోయిన తర్వాత మనం మిక్సీ జార్‌లో ముందుగా ఆడిపెట్టుకున్న కొబ్బరి, గసగసాల పేస్ట్‌ని వేసేసుకొని, ఈ పేస్ట్ ఎగిరేంత వరకు మనం దీన్ని ఫ్రై చేసుకోవాలి. ఈ పేస్ట్ ఎగిరే లోపల మీరు వీడియోని లైక్ చేయండి, ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ రెసిపీ మీకెలా అనిపించిందో కామెంట్ సెక్షన్‌లో షేర్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. సో మన కొబ్బరి అంతా ఎగిరిపోయిన తర్వాత అందులో కొద్దిగా ఉప్పు, కారం, గరం మసాలా, ధనియాల పొడి అండ్ సోంపు పొడి కూడా వేసుకొని ఒకసారి అంతా బాగా కలిసేలాగా కలుపుకొని అందులో కొద్దిగా వాటర్ పోసుకొని కొద్దిగా ఉడికొచ్చేదాకా మనం దీన్ని ఉడికించుకోవాలి. ఇలా కొద్దిగా కుతకుతలాడిన తర్వాత అందులో మనం ముందుగా మ్యారినేట్ చేసుకున్న ఫిషెస్ కూడా మొత్తం పెట్టేసుకొని మూత పెట్టి దీన్ని కొద్దిసేపు పాటు మనం మగ్గించుకోవాలి. మూత పెట్టి మగ్గించుకున్న తర్వాత దీన్ని కొద్దిసేపు అయినాక మూత తీసుకొని చేపల్ని ఇంకొక వైపు కూడా మనం దీన్ని తిప్పి మూత పెట్టి ఇంకోసేపు పాటు మనం దీన్ని మగ్గించుకోవాలి. ఫిష్ కాబట్టి ఎక్కువసేపు టైం తీసుకోదు మగ్గడానికి. సో దీన్ని జాగ్రత్తగా చూసి మనం దీన్ని మగ్గించుకోవాలి. సో ఇలా అంతా అయిపోయిన తర్వాత చివర్లో దీనిలో సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకొని ఒక్కసారి స్పూన్‌తో కలుపుకుండా బాండీని ఇట్లా చూపించిన విధంగా కలుపుకొని అలా వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే సూపర్ అయితే సూపర్ ఉంది. మీరు కూడా ట్రై చేసి ఎలా అనిపించిందో షేర్ చేసుకోండి.